శ్రీముఖలింగం ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళతో కూడిన ఒక అద్భుతమైన ప్రదేశం శ్రీముఖలింగం. ఇక్కడ శివలింగాన్ని శ్రీముఖలింగం అని అంటారు. శ్రీముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో శివలింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. లో శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో సోమవారాలు, శివరాత్రి రోజున ఈ స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తుంటారు. కొన్ని రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి భారీ భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ పరమేశ్వరుడే ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభువుగా ముఖలింగం ఆకారంతో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర స్వామి ఆలయం, భీమేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలం ముఖలింగం గ్రామంలో వంశధార నది ఒడ్డున శ్రీముఖలింగం ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.